అది పేరుగాంచిన బట్టల దుకాణం. ఓ నమ్మకమైన పనివాడి కోసం యజమానుడు వెతుకుతున్నాడు. ఆ షాప్ ఈ షాప్ వెతుకుతున్నాడు, వీరిలో నమ్మకమైన వాళ్ళు ఎవరా అని. ఆ వెతుకుతున్న పరంపరలో ఓ రోజు తన షాపింగ్ మాల్కి తానే మారువేషం వేసుకొని వెళ్ళాడు. అదే నటించమంటే జీవించాడని విన్నామే. నటించమంటే మారువేషంలో జీవించేటట్లుగా ఓ పిచ్చోడు ఒక పేదవాడి వేషం వేసుకొని ఆ షాపింగ్ మాల్కి వెళ్ళాడు. సరిగ్గా అది మధ్యాహ్నం భోజనం చేసే టైం. వర్కర్స్ అందరూ భోజనానికి కూర్చున్నారు. సరిగ్గా అప్పుడే ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అవ్వటంతో అందరూ ఏమన్నారు తెలుసా? కూర్చోవయ్య కాసేపు, నేను భోజనం చేస్తున్నాను కదా, కాసేపు కూర్చో. ఈయన అంటాడట, సార్ నేను నాకు అర్జెంట్ పని ఉంది వెళ్ళాలి అనే లోపు వాళ్ళ మధ్యలో ఒక ఆయన, సార్ ఉండండి సార్ ఉండండి సార్, నేను ఇస్తా సార్ బట్టలని ఉన్నపాటు నా చెయ్యలి కడుక్కొని ఈయనకి బట్టలు ఇచ్చాడట. థ్యాంక్ యూ బాబు అని వందనాలు చెప్పి వెళ్ళాడు. మరలా 15 రోజుల తర్వాత వీళ్ళ భార్యకు మారువేషం వేసి మారువేషంతో సరిగ్గా అదే టైంలో ఆడికి వచ్చిందట. వర్కర్స్ అందరూ, అప్పా ఏమమ్మా నీకు వేళాపాలు లేదు, ఇప్పుడు భోజనం చేసే టైం, ఓ 10 నిమిషాలు కూర్చో, అర్జెంట్ ఏముంది, ఏం పెద్ద కోట్లు మునిగిపోయినట్టుగా 10 నిమిషాలు కూర్చో అన్నట్టుగా అన్నారు. వాళ్ళ మధ్యలో మరలా ఈ అబ్బాయి, మేడం సారీ మేడం, నేను వస్తున్నాను మేడం, ఒక్క నిమిషం మేడం అని పరిగెత్తుకుంటూ వెళ్ళి